శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, అక్టోబర్ నెలలో 10వ ఇంట గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. విద్యార్థులకి బంగారం లాంటి కాలం. కొద్దిగా కష్టపడితేనే విద్యారంగంలో మంచి విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకి తిరుగులేని ఫలితాలు పొందటానికి అక్టోబర్ నెలలో అవకాశాలు బలంగా ఉన్నాయి. 10వ ఇంట గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి కాబట్టి కెరీర్ పరంగా మకర రాశి వాళ్ళకి ఈ నెలలో తిరుగులేదని చెప్పుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. దానివల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా బాగా లాభపడతారు. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలని అద్భుతంగా యోగిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి డబ్బు పరంగా విశేషమైనటువంటి మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఈ నెలలో పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మనోధైర్యంతో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు ఈ అక్టోబర్ నెలలో చాలా వరకు పరిష్కారం అయిపోతాయి. సమస్యలు పరిష్కారం అవటం వల్ల ఉల్లాసంగా ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అంతిమంగా ఆ సమస్యలను కూడా పరిష్కరింపజేసుకుంటారు. వాహన సౌఖ్యం కనిపిస్తోంది. మకర రాశి వాళ్ళు ఈ నెలలో బండి కానీ కారు కానీ కొనటానికి చేసే ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి. వాహన లాభం అద్భుతంగా కనిపిస్తోంది. సంఘంలో కూడా ఉన్నత వర్గం వాళ్ళని కలుసుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వ్యక్తులను కలుసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. వాళ్ళతో చర్చలు చేయటం ద్వారా బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది. కొంతకాలంగా మకర రాశి దంపతుల మధ్య ఏవైనా సమస్యలున్నా ఆ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కళత్ర సౌఖ్యం ఉంటుంది. ప్రధానంగా దాంపత్య జీవితంలో కూడా ఉల్లాసం ఉండటం వల్ల, డబ్బు పరంగా ఇబ్బందులు లేకపోవటం వల్ల, సమస్యలు పరిష్కారం అవటం వల్ల మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 9, 17, 19, 25, 26, 27, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అనుకూల ఫలితాలు వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి రాని తేదీలు 2, 7, 11, 12, 14, 21, 23, 30. ఈ తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే ప్రతిరోజు మకర రాశి వాళ్ళు చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా ఉండాలంటే, ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలగాలంటే ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోండి. వీలైతే శనివారం నవగ్రహాల దగ్గరకు వెళ్ళి 27 ప్రదక్షిణలు చేయండి. ఈ నెలలో వచ్చే శనివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, వీలైతే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగులేదు, అన్నింటా విజయం వరిస్తుంది. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారము వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకొని దిన ఫలితాలను బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.